అండి అందరు బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మేము ఒక స్నాక్ ఐటమ్ చిన్న పిల్లలకి పనిచేసే బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి కావాల్సినవి ఫస్ట్ గోధుమ పిండి అండి, తర్వాత షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇలాగా ఇంట్లో చేసిన నెయ్యి అండి, ఇలాగా కాచి పెట్టుకున్నాము. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అండి, ఇది 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాము. దీనికి 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ షుగర్ తిందాం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి. చూడండి, 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాము, 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ పౌడర్ అండ్ గోధుమ పిండి 2 మిక్స్ అయిపోవాలి. దీన్ని మొత్తం ముద్ద మనము నెయ్యితోనే చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నామండి, అంటే అన్నిటిని మేనేజ్ చేస్తుందని. చిటికెడు వంట సోడా వేసుకోండి, అంటే బిస్కెట్స్ బాగా పొంగుతాయి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నామండి. పిండికి మధ్యగా భాగం చేసుకొని అందులో మధ్యలో వేసుకొని నిదానంగా పిండి ముద్దను కలుపుకోవాలి. మా నెయ్యి అయితే చాలా సూపర్గా ఉంది, బాగా స్మెల్ వస్తుంది. మేము ఇంట్లో కాచింది. మనం ముద్ద వచ్చేదాకా చూసుకుంటూ నెయ్యితోనే కలుపుకోండి. బిస్కెట్స్ కదా, మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుందండి. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. చూస్తూ ముద్దకు సరిపడేలాగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. పాలతో చేయొద్దండి, పాలతో చేస్తే మనం బేక్ చేసేటప్పుడు బిస్కెట్స్ విరిగిపోతాయి. అందుకని నెయ్యితోనే చేసుకోండి మ్యాక్సిమం. చూడండి, అంత నెయ్యితోనే ఇలా నీట్గా ముద్ద ఎలాగ చేసుకున్నాము. ఎంత బాగా వచ్చిందో అసలు. టేస్ట్ చూస్తే ఇలాగే తినేయచ్చు అనేలాగా ఉంది, అంత బాగుంది. ఇలా ముద్దని ఒక 10 మినిట్స్ రెస్ట్ చేసుకున్నామండి, అంటే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. తర్వాత ప్రాసెస్ చూద్దాము. లేకపోతే ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో చిన్న బౌల్ పెట్టుకొని సిమ్లో హీట్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. ఇది ఈ ప్లేట్లో పెడదాం అనుకుంటున్నామండి బిస్కెట్స్. సో దీనికి నీట్గా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ముద్ద చేసి నీట్గా రోల్ చేసుకుంటున్నాము బిస్కెట్స్ కోసం. మనం ఇందాక నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గోధుమ పిండి కొంచెం మందంగా చేసుకోండి. బిస్కెట్స్ మందంగా ఉంటే బాగుంటాయి కాబట్టి వీటిని మనము ఈ గ్లాస్ తీసుకొని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్నాము. చూడండి, ఇలా చిన్న కప్పు తీసుకొనైనా ఒక ప్లేట్ అంటే సీసం మూత తీసుకొనైనా ఇలా నీట్గా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకొని నీట్గా ఇలాగా పెట్టేసుకున్నాము. చూడండి, ఇలా నీట్గా అన్నీ కట్ చేసుకున్నాము. ఇలా నీట్గా చేసేసుకున్నామండి. ఇప్పుడు మనము ఇందాక ప్రీ హీట్ చేసుకుందామని చెప్పాం కదా, ఆ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. మూత ఇలా పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇలా హీట్ అవుతూ ఉంది. సో అలా నీట్గా పెట్టేసుకోవాలండి. ఇలా నీట్గా పెట్టేశాక క్లోజ్ చేసేసుకోవాలి. 20 మినిట్స్ అండి, 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టామని కొన్ని ఓవెన్లో పెడదాం అనుకుంటున్నాము. ఓవెన్ దాంట్లో ఇలా నీట్గా పెట్టేసుకున్నాము. ఓవెన్లో పెట్టేసుకుంటున్నామండి. 200 డిగ్రీస్ పెట్టామండి. 15 మినిట్స్ పెడుతున్నాము. స్విచ్ ఆన్ చేసాము. మనం ఇందాక బౌల్లో పెట్టుకున్నాం కదా, ఆ బిస్కెట్స్ అండి ఎలా వచ్చాయని చెక్ చేస్తున్నాము. చూడ్డానికైతే బాగానే వచ్చాయి. 20 మినిట్స్ చాలా బాగా వచ్చాయి బిస్కెట్స్. చూడండి, కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, ఎంత బాగా వచ్చాయో. ఇంతేనండి, ఇంకా తీసుకొని తినేయచ్చు. చూడండి, ఇలా తీస్తే ఎంత బాగా వస్తుందో బిస్కెట్. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్. నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి అందరికీ.